ఏం జరిగింది? వీడి అమ్మాయి గొలుసు రాకున్నాడు సార్. ఇంకమ్మా అయిపోయిందా? రా రూమ్లోకి వెళదాం. బయటి వివరాలు ఏవీ నాకు తెలియనివ్వట్లేదు, ఎవరిని చూడనివ్వట్లేదు, ఒక టెలిఫోన్ చేయడానికి కూడా వీల్లేదు. నన్ను ఇక్కడ ఎందుకు నిర్బంధించారు? అట్లీస్ట్ మీ అన్నయ్యైనా ఒక్కసారి ఇక్కడికి వచ్చి నన్ను చూడొచ్చు కదా. ఒక పంజరంలో చిలకలా అయిపోయింది నా జీవితం. ఏమడిగినా ఎవరు ఏం చెప్పట్లేదు. నెలల తరబడి కంప్లీట్ బ్లాక్అవుట్ లో ఉన్నాను. ఆవేశపడకూడదు. అసలే నువ్వు ఇప్పుడు నాకు ఏ రోగం లేదు. జ్యోతి, నువ్వేనా చెప్పు. జ్యోతి, నీకు? అవును రవి, నాకు పెళ్ళయింది. ఆరోగ్యం బాగాలేనప్పుడు మనసును బాధ పెట్టే ఏ విషయం కూడా చెప్పకూడదని ప్రొఫెసర్ నాతో ప్రత్యేకంగా చెప్పారు. ఇకపైన దాచిపెట్టి లాభం లేదు. వివరంగా చెప్తాను. రోజులు గడిచిపోయినా నీ గురించి ఏ వివరాలు తెలియకుండా పోయినప్పుడు అన్నయ్య పోలీసులకు రిపోర్ట్ చేశాడు. ఆ పైన సీఎంని కలిసినా కూడా ఏ లాభం లేకపోయింది. ఆ కేసులో ప్రత్యర్థులే నీకు అపాయం కలిగించుంటారని అన్నయ్య నమ్మకం. అందుకే వాళ్ళ మీదున్న పగతోటి ఆ ఫోటోల్ని పత్రికలో ప్రచురించాడు. దానికి సంబంధించిన వివరాలు కూడా ప్రకటించాడు. మొదట్లోనే అడ్డంకులొచ్చాయి. బెదిరింపు ఉత్తరాలు, అన్నోన్ ఫోన్ కాల్స్. కొందరు రౌడీలైతే ఇంటికొచ్చి బెదిరించారు. వదిన భయపడిపోయింది. అన్నయ్యతో ఈ గొడవలు వద్దని చెప్పింది. నేను కూడా వాళ్ళతో విరోధం వద్దని చెప్పాను. కానీ అన్నయ్య వినలేదు. ఆ రోజు వదినతోటి నేను మార్కెట్కి వెళ్ళాను. ఆ రోజు మా అన్నయ్య పోతురు. ఇంటికొచ్చి బెదిరిస్తున్న రౌడీలు వచ్చారు. తప్పించుకోవడానికని వదిన ఆ దారిలో వెళ్తున్న ఓ బస్సులో వచ్చారు.
ఏమిటిది? ఇది మీకేమన్నారు? ఎవరో తెలుసు సార్. ఈ ఫోటోలు కూడా నీ పత్రికలు వేయి. ఆ రాత్రి అన్నయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. 2-3 రోజుల దాకా ఏ విషయం తెలియదు. ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి అని తెలియక బాధపడుతున్నాను నేను. ఆ సమయంలోనే సుధాకర్ అక్కడికి వచ్చాడు. అతను నాకు సహాయపడ్డాడు. ఎంపీగా తనకున్న హోదాతో ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అన్నయ్యను రక్షించడానికి అతను చాలా శ్రమపడ్డాడు. కానీ పోలీసులు అన్నయ్యని చార్జ్ చేసింది బెయిల్ రానటువంటి కేసు. పేపర్లో పబ్లిష్ చేసిన ఆ ఫోటోలన్నీ నేను కృత్రిమంగా తయారు చేసినవన్నారు. అవి చూపించి ఆ అమ్మాయిని బెదిరించి నేను బ్లాక్మెయిల్ చేసి అందరి వద్ద డబ్బు గుంజానని పోలీసులు నా మీద కేసు పెట్టారు. నేరం ఒప్పుకోమంటూ నన్ను నానా రకాలుగా హింసిస్తున్నారు. జయ, నువ్వు నిరపరాధివని నాకు తెలుసు. కేసు కోర్టుకు రాగానే ఒక మంచి క్రిమినల్ లాయర్ని నీ తరపున వాదించడానికి నేను ఏర్పాటు చేశాను. నువ్వు ధైర్యంగా ఉండు. కోర్టు హాల్లో అన్నయ్య విన్నపాలు, వకీల వాదన బలం ఏది నిలబడలేదు. సమాజానికి భయపడిన వాళ్లే నిరపరాధన విషయాన్ని మరిచి అన్నయ్యకు వ్యతిరేకంగా సాక్ష్యం ఇచ్చారు. ఈ సాక్ష్యం ఇచ్చింది సమాజంలో పెద్ద మనుషులుగా చలామణి అయ్యే ఫైనాన్షియర్ చమన్ లాల్జీ, మిల్లి యజమాని చిదంబరం చెట్టి గారు, హార్ట్ సర్జన్ డాక్టర్ అరుంధతి దేవి, సోషల్ వర్కర్ మిసెస్ మాలతి. వాళ్ళ సొంత మనుషుల్ని రక్షించడానికి వాళ్ళంతా ఏకకంఠంతో అన్నయ్యని నేరస్తుడిగా నిరూపించారు. ఇక ఏ విధంగానూ శిక్ష తప్పదని అర్థం అవడంతో అన్నయ్య విట్నెస్ బాక్స్ నుంచి బయటకు వచ్చి జయ, వద్దు. సుధాకర్, నన్ను ఆపుకో. ఈ కోర్టులో నాకు న్యాయం జరగదు. నన్ను చంపుతారు. నా భార్యని నడి రోడ్లో మానభంగం చేసిన వాళ్ళని, నాకు వ్యతిరేకంగా దొంగ సాక్ష్యం చెప్పిన వాళ్ళని నేను ప్రాణాలతో వదిలిపెట్టను. నేను చెప్పేది విను. డబ్బు, పదవి, అధికారాలతోటి నిజాన్ని చంపేసి నిరపరాధులు శిక్షించే ఈ నీతి లేని వాళ్ళని నేను వదలను. అన్నయ్య దహన సంస్కారం అయిన రోజే వదిలి వాళ్ళు తీసుకెళ్లారు. నాకు ఒంటరి జీవితం మీద పూర్తిగా విరక్తి కలిగింది. అప్పుడు సుధాకరే నాకు ఆధారం. కొద్దిగా నన్ను మళ్ళీ మామూలు మనిషిని చేయడానికి అతను కష్టపడ్డాడు. నువ్వు తిరిగి వస్తావని నేను కల్లా కూడా అనుకోలేదు. కానీ నువ్విప్పుడు సుధాకర్ భార్యవి. నువ్వు చేసింది తప్పని నేనేనాటికి అన్నా, ద్రోహమని అనుకోను. ఐఎమ్ సుధాకర్. జ్యోతి, వెళ్దాం. సార్, సిఐ దొరగారు వచ్చారు. మిమ్మల్ని చూడాలంటున్నారు. సార్, నేను దొరని. గుర్తుపట్టలేదా?
బషీర్ సిఐ వెళ్ళాడా? వెళ్ళారు సార్. సార్, ఏ పరిస్థితుల్లోనూ జరిగిన విషయాల్లో ఒక్కటి కూడా మీకు తెలియకూడదని డాక్టర్ చెప్పారు. అందుకే నేను బెంగళూరు వెళ్ళాలి. కొన్ని సామాన్లు కావాల్సింది. ఒక టాక్సీ ఏర్పాటు చేస్తావా? అలాగే. నేనంతా ఎక్కడికి వెళ్ళావు కనిపించలేదు. బ్యాంక్కి, తర్వాత కొంచెం పర్చేసింగ్, ఇంకెక్కడికి వెళ్ళలేదు. చీకటి పడకముందే తిరిగి రావాలని చెప్పావు కదా. ఇక్కడ పేషెంట్స్ ఎవరిని బయటికి పంపించకూడదు. ప్రత్యేకంగా